ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన దినమున మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఈ సంవత్సరంలో దేవుడు నేను హెచ్చించాలని ప్రతిరోజు ఆయన తన వాగ్దాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. ఎక్కడున్నావో అక్కడ నేను హెచ్చించాలని. ఎందుకంటే ఆయన నేను ఒక తండ్రిగా ప్రేమిస్తున్నాడు. మనం మన పిల్లలను గురించి ఏ విధంగా కోరుకుంటామో ఉన్నత చదువులు చదవాలని, ఉన్నత స్థితిలో ఉండాలని, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలని, ఆ విధంగానే ప్రతి స్థలంలో కూడా నీవు ఉన్నత స్థితిలో ఉండాలని, ఆత్మీయంగా ఉన్నతంగా ఉండాలని, పరిశుద్ధతలో నీతిలో నీవు ఉన్నత స్థితిలో ఉండాలని, చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ సమాజంలో, నీ ఊరిలో, నీ వంశంలో, నీ కుటుంబంలో, నీ స్నేహితుల మధ్యలో మీరు ఎక్కడున్నారో అక్కడ ఉన్నత స్థితిలో మీరు ఉండాలని ఆయన నిన్ను గురించి ఆలోచించి ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించబోతున్నాడు. మహాద్భుత కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడు నాకు అప్పగించిన భారభరితమైన పరిచర్యను నమ్మకంగా చేయడానికి ప్రయాసపడుతున్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థించండి, మన పరిచర్య కొరకు ప్రార్థించండి. ఇంకా అనేక మందికి దేవుని వాక్కు చేరాలని, అనేక మంది దేవుని మాట ద్వారా బలపరచబడాలని ఆశిస్తున్నాను. గాడ్ ఫస్ట్ అనే పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. 2026లో ఇంకా అనేక అద్భుతాలు మనం చూడబోతున్నాం. వాక్యం చివరిలో మనందరం కూడా అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి. మీ దగ్గర నుండే దేవుడి కార్యాన్ని ప్రారంభించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనము. భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. ఆమేన్. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు మోషేతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. మోషేతో చేసిన నిబంధనను, మోషేతో చేసిన వాగ్దానాన్ని ఈరోజు నీతో చేస్తున్నారు. నేను నీ ఎడల చేయబోవున్నది మహాభయంకరమైనదని. చూడండి, అద్భుతం అంటే ఒక మనిషి ఆ కార్యమును గురించి వివరించలేనప్పుడు, అది ఎలా జరిగిందో, ఏ విధంగా కార్యం చేస్తాడో దేవుడు అనేది తనకు అర్థం కానప్పుడు, వివరించలేని స్థితిలో ఉన్నప్పుడు అది అద్భుతమో. మోషే జీవితంలో కూడా దేవుడు ఏ మాట సెలవిచ్చాడు, ఏ విధంగా జరిగిస్తానని సెలవిచ్చాడు, అదేవిధంగా వారు నోటితో వివరించలేని అద్భుతాలు జరిగించాడు. ఆ కార్యం ఎలా జరిగిందో కూడా అంతు చిక్కని కార్యాలు, వివరించడానికి సాధ్యం కాని కార్యాలు మోషే జీవితంలో జరిగించాడు దేవుడు. భూమి నుండి పంట పండించుకుని తింటాం మనుషులంగా మనం, కానీ దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. బండ నుండి నీటినిచ్చాడు. సముద్రాన్ని 2 పాయలుగా చేసి సముద్రంలో నుండి నడిపించాడు ఆరిన నేలపైన. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు వారికి, పగలు ఎండ దెబ్బ తగులకుండా. రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు, వారికి చలి తగులకుండా వారికి తోడుగా ఉండి నడిపించాడు. ఈ విధంగా చూస్తూ వెళ్తే మోషే ఇశ్రాయేల్ నడిపించినంత కాలము కూడా అనేక అద్భుతాలు జరిగించారు. వారి వస్త్రాలు చిరిగిపోలేదంట, వారి చెప్పులు అరిగిపోలేదంట. అంత అద్భుతకరంగా వారిని నడిపించాడు దేవుడు. ఈరోజు అదేవిధంగా 2026వ సంవత్సరం, నూతన సంవత్సరంలో నిన్ను నన్ను కూడా నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఈ 2026ను దేవుడు నీ జీవితంలో అద్భుతాల సంవత్సరంగా చేయబోతున్నాడు. ఏదైతే మనిషికి అసాధ్యమే ఉన్నదో, ఏదైతే ఒక మనిషి చేయలేకపోతున్నాడో, ఏదైతే ఒక మనిషి జ్ఞానానికి అందదో, ఏదైతే మనిషి యొక్క ధనము వలన, అతని ప్రయత్నం వల్ల చెయ్యలేని కార్యములు ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు చేయించబోతున్నాడు ఈ సంవత్సరం. నీవు చేయలేని కార్యములు, నీకు అందని కార్యం, నీకు అసాధ్యమైన కార్యములు దేవుడు తన శక్తి చేత జరిగించబోతున్నాడు ఈ సంవత్సరంలో.
అది ఎవరి వల్ల అంటే దేవుని యొక్క ఆశ్చర్యకరమైన శక్తి ద్వారా. ఆయన శక్తి నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తుంది. ఆయన శక్తి ద్వారా చెయ్యలేని కార్యం ఒక్కటి కూడా లేదు. ప్రియ సహోదరి, నమ్ము. నీ జీవితంలో ఏదైతే నువ్వు చేయలేని అనుకుంటున్నావో, ఏదైతే నాకు సాధ్యం అనుకుంటున్నావో, 2025 అంతా నేను చేయలేకపోయాను, నాకు సాధ్యం కాలేదు, నేను చెయ్యలేని స్థితిలో ఉన్నానని అనుకుంటున్నావో, అది ఈ 2026లో దేవుడు తన శక్తి చేత జరిగించబోతున్నాడు నీ జీవితంలో. అది మనిషి యొక్క శక్తి ఎంత మాత్రము కాదు, దేవుని శక్తి, దేవుని కార్యములు, దేవుని అద్భుతాలు జరగబోతున్నాయి. చూడండి, జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం వ్రాయబడి ఉంది, శక్తి చేత బలము చేత కాదు కానీ ఇది నా ఆత్మ ద్వారానే జరుగునని. ఈ కార్యములన్నీ కూడా నీ జీవితంలో ఎవరు చేయబోతున్నారు, ఎవరి ద్వారా జరగబోతున్నాయంటే దేవుడు తన ఆత్మ ద్వారా నీ జీవితంలో జరిగించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు ఈ సంవత్సరంలో. పరిశుద్ధాత్మని మీరు అంగీకరించండి, ఆయన ఆత్మకార్యం కొరకు కనిపెట్టండి. తప్పకుండా దేవుని ఆత్మ నేను తాకినప్పుడు నీ శరీరం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య కూడా పారిపోతుంది నిన్ను విడిచిపెట్టి. ఏ చీకటి శక్తి నీ జీవితంలో తిష్ట వేసుకుని కూర్చుందో, నీ కుటుంబంలో తిష్ట వేసుకుని కూర్చున్నాడో, ప్రతి చీకటి వెళ్ళిపోబోతుంది, ప్రతి చీకటి కార్యం వెళ్ళిపోతుంది. ఏ చీకటి శక్తి ద్వారా అనేక నష్టాలు నువ్వు చూచబోయేంత వరకు, అనేక దినాలు కన్నీటితో ఉన్నావో, అవన్నీ కూడా నీకు సంతోషంగా మార్చివేస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించండి. ఆత్మ చేయలేని కార్యం ఏది కూడా లేదు. ఆత్మ ద్వారా నీ ప్రజలందరూ చూచేటట్లుగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. భూమి మీద ఇప్పటి వరకు ఎక్కడైనాను, ఏ జనములోనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట ఆయన చేయబోతున్నాడు. నీవు ఏ ప్రజల మధ్య ఉన్నావో ఆ ప్రజలందరూ కూడా దేవుని కార్యం చూడబోతున్నారు. ఆయన నీ జీవితంలో చేయబోయే కార్యము చిన్నది కాదో, అది మహాభయంకరమైనది. ఎక్కడ జరగని కార్యము, నీ తలంపులకు అందనిది, నీ ఊహకు అందనిది, ప్రజలెవరు కూడా వివరించలేనిది, వివరించడానికి సాధ్యం కాని కార్యము దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభు ఆనాడు ఇశ్రాయేలీయుల మధ్యలో ఎటువంటి అద్భుతాలు జరిగించారో ఈరోజు కూడా నువ్వు మోషే విశ్వసించినట్లుగా విశ్వసిస్తే, మోషే ఆధారపడినట్లుగా ఆధారపడితే, అయ్యా మీరు నాకు కూడా రండి అని ఏ విధంగా మోషే దేవుని మోసుకొని పోయాడో, ప్రభువును పట్టుకొని పోయాడో తను కూడా, మీరు రాకపోతే నేను వెళ్ళనయ్యా, మీరు లేకపోతే నాకు జీవితమే లేదు, మీతోనే నా జీవితం అనే విధంగా మోషే దేవుని బ్రతిమాలుకున్నాడో, ఆ విధంగా నీవు కూడా దేవుని బ్రతిమాలుకుంటే, దేవుని ఆశ్రయిస్తే నీ జీవితంలో కూడా అద్భుతాలు చూడబోతున్నావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవిక దుఃఖపడాల్సిన అవసరం లేదు. దేవుడు కనుక నీ జీవితంలో తన కార్యం పూనుకుంటే నీవిక దుఃఖపడవు, నీవిక ఏడవవు, నీవిక కన్నీరు కార్చవు. ఎందుకంటే నీ కన్నీటిని నాట్యంగా మార్చివేస్తాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి శోధన నుండి నీవు విడుదల పొందుకోబోతున్నావు. మహాద్భుత కార్యం ఆయన చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషంతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి నూతన సంవత్సరం మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. అనేక మందికి లేని ఈ గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని మాకు ఇస్తున్నారు తండ్రి. అందరి బట్టి నీకు వందనాలు అయ్యా. ఇంతవరకు నడిపించిన దేవా, 2025 నుండి 26లోనికి నడిపించి మాతో మాట్లాడుతూ, మమ్మల్ని ధైర్యపరుస్తూ, కృంగిన స్థితిలో ఉన్న మమ్మల్ని లేవనెత్తుతూ, నేనున్నానని ధైర్యాన్ని ఇస్తూ, బలాన్ని ఇస్తూ తండ్రి నడిపించావు. ఇక ముందు కూడా నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఇక ముందు కూడా నీకు తోడై ఉంటాను, ఇక ముందు కూడా నేను నడిపిస్తాను, నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తానని వాగ్దానం చేశారు. ఇంతవరకు ఎక్కడ జరగని కార్యం చేస్తున్న వాగ్దానం చేశారయ్యా తండ్రి. నమ్మిన వారందరి జీవితంలో వాగ్దానం నెరవేర్చబడను గాక. వారి జీవితంలో ఏ శోధన ఉందో, ఏ వేదన ఉందో, ఏ కన్నీటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిలో విజయం దయచేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధాత్ముడా, భర్త రక్షణ పొందాలని, భార్య రక్షణ పొందాలని, తల్లిదండ్రుల రక్షణ పొందాలని, బిడ్డల రక్షణ పొందాలని ఎంతమంది ప్రార్థిస్తున్నారో తండ్రి, ప్రతి జీవితంలో రక్షణ కార్యములు జరిగించండి అయ్యా తండ్రి. ప్రతి జీవితంలో రక్షణ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రతి పాపము నుండి, వ్యసనాల నుండి విడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ 2026లో ఏ శాపం వారిని వెంటాడుతూ ఉన్న ప్రతి శాపం నుండి విడుదల పొంది, ఏ శాపం వారిని వెంటాడుతూ ఉన్న ప్రతి శాపం నుండి విడుదలను గురిస్తున్నది, ఏ శాపం వారిని వెంటాడుతూ ఉన్న ప్రతి శాపం నుండి విడుదలను గురిస్తున్నందుకు వందనాలు. ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డల జీవితం అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. అప్పులో ఉన్న వారి జీవితం అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. అప్పులో ఉన్న వారందరి జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు.
కోర్టు కేసెస్ నుండి అద్భుతకరంగా విడిపిస్తున్నందుకు వందనాలు. అనారోగ్యాలతో ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టి లేవనెత్తుతున్నందుకు వందనాలు. వ్యాపారంలో అభివృద్ధి చెంది తండ్రి, వ్యవసాయాలు అభివృద్ధి చెంది నైనా. ఏ పని ప్రారంభిస్తున్నారు, ఏ వర్క్ ప్రారంభిస్తున్నారు, ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి, అభివృద్ధి చేయండి. విడిపోయిన భార్య భర్తలు తిరిగి సంవత్సరాలు కలుపుతున్నందుకు వందనాలు తండ్రి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు తిరిగి కలుపుతున్నందుకు వందనాలు నాయన. ఏ కుటుంబం అయితే నష్టపోయినారో ప్రతి నష్టంలో రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ల్యాండ్ ఇష్యూస్ నుండి విడిపిస్తున్నందుకు వందనాలు నాయన. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరూ మంచి రిజల్ట్స్ చూడడానికి సహాయం చేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడే ఉండండి తండ్రి. దేవా, ఎంతమంది అయితే నైనా గర్భఫలం లేదనే దిగులుతో ఉన్నారో పరిశుద్ధాత్ముడా, ప్రతి గర్భమును ముట్టండి తండ్రి. ఆశ్చర్యకారి మహాద్భుత కార్యం మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. వివాహాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో నైనా, పరిశుద్ధ వివాహాలు చేసుకోవాలి ఎంతమంది ఎదురు చూస్తున్నారు. మహాద్భుతకరంగా మీరు జరిగిస్తున్నందుకు వందనాలు అయ్యా. ఉద్యోగం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో తండ్రి, ఉద్యోగం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో మహాద్భుతకరంగా మీరు ఇస్తున్నందుకు వందనాలు. మహాద్భుతకరంగా మీరు దయచేస్తున్నందుకు వందనాలు. గర్భంతో ఉన్న బిడ్డలందరికీ కూడా చేతులు పెడుతున్నాను, అద్భుత కార్యం చేసి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారిని కూడా చేతులు పెడుతున్నానయ్యా. గత సంవత్సరంలో వారు ఏవేవి నష్టపోయారో, ఏదేది కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు, ఈ సంవత్సరమును మహాద్భుతకరమైన సంవత్సరంగా వారి జీవితంలో మీరు ఉంచుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినం ప్రారంభిస్తూ ఉండే రోజంతా ఆత్మీయ కూటం అంతటికి తోడేయండి. వారు వెళ్ళే ప్రతి చోట మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి ప్రయత్నం మీరు ఆశీర్వదించి, వారి ప్రతి పనిని మీరు దీవించి, ప్రతి స్థలంలో కూడా వారిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మహా అద్భుతకరమైన కార్యములు దేవుడు 2026 సంవత్సరంలో మీ జీవితం జరిగించబోతున్నారు. విశ్వసించండి, వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి, నెరవేర్పుని చూస్తారు. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానం లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.